దినదినాభివృద్ధి చెందాల్సిన పొదుపు సంఘాలు ఒక్కసారిగా మైనస్ లోకి వెళ్లిపోయాయి. 2014లో కూడా అంతే. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలని ఎరగా వాడుకున్నారు. అధికారంలోకి రావడం ఆలస్యం. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని నమ్మబలికారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. మాఫీ చేయకపోగా సున్నా వడ్డీ పథకాన్ని కూడా నిలిపివేశారు. అది చంద్రబాబు చరిత్ర. ఆనాడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కారణంగా పొదుపు సంఘాలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయి. డ్వాక్రా సంఘాలు నిరర్ధక ఆస్తులుగా మారాయి. దాదాపు 20% సంఘాలు ఎన్పీఏలుగా ముద్రపడ్డాయి. ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది. చంద్రబాబు సర్కార్ డ్వాక్రా పొదుపు సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఒక్కో పొదుపు సంఘానికి 10 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చింది టీడీపీ. 3 లక్షలుగా ఉన్న బ్యాంకు రుణాన్ని 10 లక్షల రూపాయలకు పెంచుతామంది. ఇప్పటిదాకా దాని గురించి ఆలోచించిందే లేదు. పేద మహిళలకు వెన్నుపోటు పడవడంలో చంద్రబాబు సర్కారును మించింది లేదని మరోసారి అర్థమైంది.